స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ స్విచ్ కోడ్ని ఉపయోగించుకోవచ్చు. మీకు ఫోన్ నెంబర్ ఎలా ఉంటుందో నాకు ఫోన్ నెంబర్ ఎలా ఉంటుందో యూనివర్స్కి కూడా ఒక నెంబర్ ఉంది, అదే 1176. ఇక్కడ మనం దీన్ని 1176 అనకూడదు, లేకపోతే 1176 అనకూడదు, 1176 అని అనుకోవాలి. సో ఎక్కడైనా కూడా రిపీట్ అవుతుంది నెంబర్ అంటే కనుక దానికి ఫలితం ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్తాం. అలాగే 11 నెంబర్కి చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ స్విచ్ వర్డ్ కూడా 1 ని రిపీట్ చేసుకుంటూ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ 1176కి చాలా మంచి ఫలితం ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఇది ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలి అని అంటే, మీరు ఇప్పుడు జాబ్స్ అన్నారు, జాబ్ కు ఉపయోగించుకోవచ్చు. మీ డిజైర్డ్ జాబ్ ఇది చేస్తున్నారు మీరు, ఇంకొంచెం మంచి జాబ్ కావాలి మీకు, ఆ డిజైర్డ్ జాబ్ కు ఉపయోగించుకోవచ్చు. అలానే మీరు ప్రమోషన్ కావాలనుకుంటున్నారు ఏదైనా, దానికి ఉపయోగించుకోవచ్చు. శాలరీ ఎక్కువగా కావాలనుకుంటున్నారు, దానికి ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఈ 1176 కి కావాల్సింది ఏంటి అని అంటే గట్టి నమ్మకం అండ్ యూనివర్స్ ముందు 2 చేతుల దండం పెట్టుకొని ఎదురుగుండా భగవంతుడు ఎక్కడో లేడు, మనకి కనిపించే పశుపక్షాదుల్లో ఉన్నాడు అని నమ్మడం. ప్రకృతి ఈజ్ నథింగ్ బట్ ద అనదర్ ఫార్మ్ ఆఫ్ ద గాడెస్. అంటే అమ్మవారి ప్రతిరూపంగా ఇంకొక రూపంగా మనం భావించడము అనేది ఖచ్చితంగా మన మనసులో అనేది అది ఉండాలన్నమాట. సో ఇక్కడెక్కడ కూడా ఆ అనుమానం అనేది ఉండకూడదు, అలాగే అవుతుందా అనే క్వశ్చన్ మార్క్ ఎక్కడ కూడా ఉండద్దు. అవుతుంది అని చెప్పడం, యూనివర్స్ కి ఒక దారి చూపించమ్మా, నాకు జాబ్ వచ్చేసింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏదైనా జాబ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారు, మీకు ఇష్టం ఉన్న వాళ్ళకి చెప్తారు. తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు అంటారు ముందు గుడికి వెళ్ళి దండం పెట్టుకునిరా, జీతం రాగానే హుండీలో వేస్తానని చెప్పు, లేదు అంటే ఏదైనా పంచి పెడతానని అనుకో అని చెప్తూ ఉంటారు. లేక మనకి కూడా అనిపిస్తుంది అనమాట. అదంతా మీరు చేశాను అనుకొని మీరు మనసులో ఒక్కసారి ఊహించుకోండి, ఎంత బాగుంటుందో ఆ ఊహ అనేది. అదే జరిగింది అని నమ్మండి, అదే మీ సబ్ కాన్షియస్ మైండ్ కి కమాండ్ గా వెళ్తుంది. అలా ఊహించుకోవడం అనేది ఒక